ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఖచ్చితంగా మీకు ఏదైతే అసాధ్యమని మీరు అనుకుంటున్నారో, ఇంకా ఎవరి తరం కాదు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, పాపం కావచ్చు, ఆత్మీయ పోరాటం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఆ బంధకాలు, ఆ కాడులు అన్నిటినీ దేవుడు ఇరోకొట్టి మీకు విడుదల, స్వస్థత, అద్భుతాలు దేవుడు దయచేయబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22-23 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము గడిచిన కొన్ని దినాలుగా యేసు శిరస్సు మీద ఉంచబడిన ముళ్ళు కిరీటాన్ని గురించి ధ్యానించాం. ఇప్పుడు యేసు మోసిన సిలువ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు చాలా భారమైన సిలువను మోసుకొని వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే వేద పండితులు చెప్తున్నారు, దగ్గర ఒక 10 మంది కలిసి మోసే అంత భారమైన వెయిట్తో కూడిన సిలువను దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేము వీధిలో దగ్గర 3-4 కిలోమీటర్ దూరం ఆయన ఆ సిలువతో ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత ఘోరాది ఘోరమైన సిలువను ఆయన మోయాల్సిన అవసరత ఏముంది అనే విషయానికి మనం వస్తే, దేవుని బిడ్డలారా, మొదటిగా మనం గ్రహించాల్సిన విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుతాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. మారు మీద అనగా సిలువ మీద మోసుకోవటానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో 2 కారణాలు మనకు రాయబడి ఉంది. మొదటిది ఏంటంటే, పాప విషయంలో మనము చనిపోయి నీతి విషయంలో మనము జీవించడానికి కోసం ఆయన భారమైన సిలువను మోసాడు, మారు మీద వేలాడాడని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఈ సత్యాన్ని కనుక మీరు గ్రహిస్తే, మీలో పాపం లేదనే విషయాన్ని మీరు రూఢిపరచుకోగలుగుతారు. నిజమే, మీలో పాపం లేదు, మీరు పరిశుద్ధమైన జనాంగమై ఉన్నారు. మీ పాపము కడుగబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డారు, యేసు రక్తంలో కడుగబడ్డారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని మీరు ధరించుకున్నారు కనుక ఇప్పుడు మీరు క్రియను బట్టి కాదు, కృపను బట్టి మీరు దేవునికి సన్నిహితులు కాగలుగుతారు, తండ్రిని కొనియాడగలుగుతారు, పరలోక రాజ్యం వెళ్ళగలుగుతారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మరణం మోయటానికి గల కారణం ఏంటంటే, మన పాపమును, మన అతిక్రమాన్ని మోసినట్టుగా మనము గ్రహించవచ్చు. యెషయా గ్రంథం 53:11లో మనం చూస్తే, మన అక్రమలను కూడా ఆయన మోసాడంట. దేవుని బిడ్డలారా, పాపం వేరు, అక్రమం వేరు.
ఆజ్ఞను అతిక్రమించడం అక్రమం అవుతాయి. దేవుడు మరి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈరోజు 10 ఆజ్ఞలు అనేది మరి ఎన్నో రకాలుగా మరి అతిక్రమించబడుతున్నాయి. ఎంతోమంది చూడండి దేవుని ప్రేమించట్లేదు, తర్వాత తోటి వారిని కూడా ప్రేమించట్లేదు, తల్లిదండ్రులను ప్రేమించట్లేదు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించట్లేదు. 10 ఆజ్ఞల్లో ఒకటి అంటే తల్లిదండ్రులను సన్మానించాలని రాయబడి ఉంది. కానీ ఎంతోమంది తల్లిదండ్రులను సన్మానించట్లేదు. అటు కన్న తల్లిదండ్రులను సన్మానించట్లేదు, ఇటు ఆత్మీయ తల్లిదండ్రులను కూడా సన్మానించట్లేదు. ఇటువంటి వాళ్ళని చాలామంది చూస్తున్నాం. మరి ఇది ఆజ్ఞ అతిక్రమం కాదా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనంలో ప్రభు ఏమంటున్నాడు అంటే, తల్లిదండ్రులు మీరు సన్మానించాలనేది దేవునికి ఆజ్ఞ కదా. ఈ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. అదే కాదు, పొరుగు వాని పైన ఎంతోమంది దేశం, కోపం, అసూయ కలిగి వ్యతిరేకించటం, తునీకరించటం, ఎదుట వ్యక్తి బాధపడతాడని కాకుండా తునీకరించటం, వ్యతిరేకించటం, దేవుని బిడ్డలారా ఆయన పేరు ప్రతిష్టను పాడు చేయటం, ఇవన్నీ ఈ దినాల్లో చాలా సింపుల్గా అనేక మంది యొక్క జీవితంలో జరిగిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసా? ఒకరిని వెర్రివాడా అంటమే కూడా అది నరగచ్చతో సమానమని చెప్పాడు. ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాము. పాత నిబంధనలో ఉన్న నీతి క్రియల కంటే కొత్త నిబంధనలో ఉన్న నీతి క్రియలు ఇంకా శ్రేష్టమైనదిగా మనకు కనపడుతున్నాయి. అందుకొరకే ఎవరినైనా మనం వెర్రివాడ అన్నామంటే ఖచ్చితంగా మనం నరగందుకులు అవుతామని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మరి మీరు పొరుగువాని ప్రేమిస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎప్పుడల్లా ఇతరులకు విరోధంగా, తోటివానికి విరోధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళు బాధ పెడుతున్నారో, కలవర పెడుతున్నారో, మరి ఎవరైనా కానివ్వండి, సేవకులు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, తోటివారు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, నువ్వు బాధ పెట్టినప్పుడల్లా పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యాల్లో ఒకటి ఏంటంటే కోపం, ఈర్ష, ఇతరుల మీద దూషించటం, ఇతరులని బాధపడటం, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనము సహోదర ప్రేమతో సాగాలండి, ముందుకు సాగాలి. ఈ విషయంలో మీరు పశ్చాత్తాపడండి. దేవుని బిడ్డలారా, మరి ఈనాటి వరకు కొంతమంది దేవుని విషయంలో, భక్తి విషయంలో కరెక్ట్గా ఉన్నా ఎదుటవాని విషయంలో సరిగా లేదు. వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. ఇతరుల మీద దేశం, కోపం పెంచుకుంటూ పోతున్నారు, కక్ష సాధింపుతో ముందుకు సాగుతున్నారు. కొంతమంది ఏమో మరి తోటివాడిని ప్రేమిస్తే కనుక దేవుని ప్రేమించట్లేదు. మనము దేవుని ఒక ఆజ్ఞను అన్నింటినీ పాటించాలండి. దేవుడు అలా పాటించడానికి కృప చూపించనుగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా అధిక్రమ పాపని రక్తములు కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. ఇప్పుడే మా జీవితంలో క్రియ చేయండి ప్రభా. నీ ప్రసన్నముతో, మహిమతో క్రియ చేయమని అడుగుతున్నాను. పరలోక వెలుగు తాకాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.